మార్కెట్లో చికెన్ ధరలు తగ్గాయి. అయితే తాజాగా కోడిగుడ్ల ధరలు అమాంతం పెరిగాయి. విజయనగరం జిల్లాలో హోల్సేల్ కోడిగుడ్ల ధర ₹6.35గా నిర్ణయించగా రీటైల్ మార్కెట్లో ఒక గుడ్డు ₹8 దాకా పలుకుతోంది. దీంతో జనం గగ్గోలు పెడుతున్నారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట జగన్నాథరావు అందిస్తారు. ఆహారంలో భాగంగా మనం చెప్పుకునేది గుడ్డు. అలాంటి గుడ్డు సామాన్యుడు కొనాలంటే కొద్దిగా ధరను చూసి భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. దాదాపుగా హోల్సేల్లో చూసుకున్నట్లయితే ₹8 వరకు కూడా గుడ్డు పడే పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మార్కెట్లో ప్రధానంగా ఎక్కువగా గుడ్లు సేల్ అవుతున్న పరిస్థితి ఉంది. అయితే సామాన్యుడు సైతం కొద్దిగా కొనడానికి భారంగానే చెప్పుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం మనతో పాటు కొనుగోలుదారులు ఉన్నారు, అలాగే రిటైల్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నించారు. సార్, ఎలా ఉంది గుడ్డు ధరలు చూసుకుంటే? సాధారణంగా కొద్దిగా కష్టంగానే ఉందా? ఎట్లా అనిపిస్తుంది అంటే సాధారణ ధరలకి ఈ సీజన్లో? అంటే కార్తీక మాసంలో కొద్దిగా తక్కువ ఉంది సార్. కార్తీక మాసం పూర్తి అవడం వల్ల కొద్దిగా ₹1 ఎక్స్ట్రా పెరిగింది. మరి గుడ్డు అనేది అన్నిటికీ ఓడుతున్నాం కాబట్టి, నూడిల్స్ ఇంట్లో ప్రతి దానికి గుడ్డు ఓడుతున్నాం కాబట్టి పర్వాలేదు సార్. రేటు కొద్దిగా బాగానే ఉంది. లేదా ₹1 పెరిగింది, బాగానే ఉంది సార్. మీ గుడ్డు ధర ఎంత ఉంది సార్ ఇక్కడ మన దగ్గర చూసుకున్నట్లయితే? మా హోల్సేల్లో 6.35కి ఇస్తున్నాం అన్న. మరి బయట అమ్మాలి 7-7.5 అమ్మాలన్న. అంటే ఈ సీజన్లో ఎప్పుడు ఎలాగా ఉంటుందా? అంటే ఎక్స్పోర్ట్ ఎక్కువ అవుతుందండి, అందుకోసం అనమాట రేట్ పెరుగుతుంది. ఎవ్రీ ఇయర్ పెరుగుతుంది. కార్తీక మాసం దాటిన ఈ మాసంలో ఏదైతే డిసెంబరు ఈ సమయంలో కూడా ప్రతి ఏడాది ఈ ధరలు అనేది గుడ్ల ధరలు అనేది పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ నుండి ఎక్స్పోర్ట్ చేసుకోవటానికి ఎక్కువగా మొగ్గు చూపుతారు. ఇదే వ్యాపార సమయం కావున ఎవరైతే ఉత్పత్తిదారులు ఉంటారో వాళ్ళు కూడా దీన్ని ధర పెంచి అమ్ముతున్న సందర్భాలు ఉన్నాయనేది ఏవైతే వ్యాపారవేత్తలు ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అనిల్తో వెంకట్, NTV, విజయనగరం.